ఐబొమ్మ రవి కస్టడీ విచారణ ముగిసింది. పైరసీ, ఫోర్జరీ కేసుల్లో రవిని 12 రోజులు విచారించారు పోలీసులు. పలు కీలక విషయాలు రాబట్టారు. సినిమాల వెబ్సైట్లను హ్యాక్ చేసే సర్వర్లు, ఐపీ అడ్రస్లపై ఆరా తీశారు. పైరసీ రాకెట్లో మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎంక్వైరీ తర్వాత మెడికల్ టెస్టుల తర్వాత రవిని కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. తర్వాత చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, ఐబొమ్మ రవి కస్టడీ ముగిసింది కదా, అప్డేట్స్ ఏంటి? సినిమా పైరసీ రాకెట్ కేసులో ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ చేసిన తర్వాత ముందు 5 రోజుల పాటు కస్టడీ విచారణ చేశారు. దాని తర్వాత 3 రోజులు మళ్ళొకసారి కస్టడీకి ఇవ్వాలి అంటూ కోరారు. సో ఇప్పుడు తాజాగా 4 కేసులకు సంబంధించి 12 రోజుల పాటు న్యాయస్థానం కస్టడీకి అనుమతించింది. మొత్తము సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవిని ఈ కేసు సంబంధించి ఇప్పటి వరకు 20 రోజుల పాటు విచారించారు. అయితే తాజాగా 4 కేసులకు సంబంధించి ఒక్కొక్క కేసుకి 3 రోజుల చొప్పున 12 రోజుల కస్టడీ విచారణకు న్యాయస్థానం అనుమతించిన తర్వాత 12 రోజుల పాటు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీ విచారణ చేశారు. కస్టడీ విచారణలో కాస్త క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఈసారి ఐబొమ్మ రవి నుండి సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించినట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ 2 దఫాలుగా కస్టడీ విచారణ జరిగినప్పుడు ఆశించిన మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కొంత మేరకు ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు అనే ఆరోపణలు ఉన్న క్రమంలో ఈ 12 రోజుల వ్యవధిలో మాత్రం ఐబొమ్మ రవి నుండి మొత్తం ఈ పైరసీ రాకెట్ సంబంధించి మెయిన్గా కరేబియన్ దీవుల నుండి వీటన్నింటిని కూడా మానిటర్ చేస్తున్నాడు అనేది ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి ఇతడు యూజ్ చేసే సర్వర్లు అంటే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని థర్డ్ పార్టీ నుండి కొన్ని సందర్భాల్లో మూవీస్ కొని దాని తర్వాత ఇతని సైట్లో అప్లోడ్ చేయడము ఒక టైప్ ఆఫ్ పైరసీ అయితే, నేరుగా సినిమాల్ని అసలు రిలీజ్ కాకముందే శాటిలైట్ ద్వారా కొంత అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఆ సినిమాల్ని మొత్తం కూడా డౌన్లోడ్ చేసి అసలు రిలీజ్ కాకముందే ఐబొమ్మ సైట్లో వాటిని విడుదల చేయడము సెకండ్ టైప్ ఆఫ్ పైరసీ. సో దీని అంతటికీ సర్వర్లు కావచ్చు, ఈ అత్యాధునిక టెక్నాలజీ, దాంతోపాటు ఐపీ అడ్రస్లకు సంబంధించి చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇప్పటికైతే ఐబొమ్మ రవి నుండి అధికారులు సేకరించారు. అట్ ది సేమ్ టైం మరొక కీలకమైన అంశం ఈ కేసులో ఫోర్జరీకి సంబంధించిన అంశం కూడా తెరపైకి వచ్చింది. ఐబొమ్మ రవి ఇటు డ్రైవింగ్ లైసెన్స్తో పాటు పలు కీలకమైన డాక్యుమెంట్స్ మొత్తం కూడా ప్రహ్లాద్ అనే వ్యక్తికి సంబంధించి ఆ పేరు మీద మొత్తం కూడా తీసుకున్నట్లు ప్రైమరీగా ఇన్వెస్టిగేషన్లో తేలిన తర్వాత అసలు ఈ ప్రహ్లాద్ ఎవరు అనే కోణంలో కూడా ఐబొమ్మ రవిని ఈ 12 రోజుల కస్టడీ విచారణలో బాగా క్వశ్చన్ చేసినప్పుడు అతను ఎలాంటి సమాధానాలు ఇవ్వకపోవడంతో ప్రహ్లాద్ అనే వ్యక్తి కోసం కూడా సైబర్ క్రైమ్ పోలీసులు గాలించారు. సైబర్ క్రైమ్ పోలీసులు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి బెంగళూరులో ప్రహ్లాద్ని గుర్తించి ప్రహ్లాద్ని కూడా తీసుకొని వచ్చి ఐబొమ్మ రవితో పాటు క్వశ్చన్ చేసినట్లు తెలుస్తుంది.